ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ మంత్ ఇక్కడ మీరు చూసుకుంటే 14 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆగస్టు 10 వరకు అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అది కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగము, అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మహారాష్ట్ర వచ్చినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై ఇందులో చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 3 రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ తర్వాత డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. మన సొంత రాష్ట్రం నుండి రాత పరీక్ష ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అలా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్సర్వీస్ మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారికి 700 వరకు అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ మీరు అప్సల్ వెబ్ పేజ్ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇస్తున్నాను. ఈ అప్సల్ వెబ్ పేజ్ అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. 100% ఇక్కడ జెన్యూన్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే జాబ్ వివరాలు ఇక్కడ ఆల్ ఇండియన్ నేషనల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి లెవెల్ 5లో మీకు శాలరీ ఇస్తారు. అలానే ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేశారు. టోటల్గా 10 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు, అలానే మనకు బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అందులో మీరు తీసుకున్న అభ్యర్థులు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయి ఉండాలండి, వారు మాత్రం ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. అలానే మెడికల్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో మీరు పాస్ అయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చు. క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మనకు డ్రైవర్ ఉద్యోగాలకి ఒక పోస్ట్ అయితే ఉంది. జనరల్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమిటంటే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఏమిటంటే 3 years అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలానే మనకు చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అలానే మీకు ఏమిటంటే మోటార్ వెహికల్కి సంబంధించి నాలెడ్జ్ అనేది రిపేరింగ్ సంబంధించి నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఇందులో అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులకి విడివిడిగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే అన్ని పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఒకే పోస్టులో ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేయాలి. అలానే విడివిడిగా అప్లై అనేది చేసుకోవచ్చు. అందులో విడివిడిగా మీరు ఏంటంటే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించవలసి అయితే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి 14వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 14వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే ఆగస్టు 8వ తేదీ వరకు అయితే, అంటే 10వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు టోటల్గా 700 అయితే ఉంటుందండి. ఓకే, అంటే ఈ పోస్టులు అన్నిటికీ కూడా. అలానే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఎక్సర్వీస్ మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఫ్రీగా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ అనేది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకం ఉన్నారు. డ్రైవర్ పోస్ట్కి మీరు కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27, ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 27, అలానే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 21 నుంచి 30 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై అయితే ఇందులో చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ పోస్టింగ్ మనం కానీ చూసుకుంటే ఎంపీలో అయితే మీకు అంటే మనకు జబల్పూర్లో అయితే ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఓకే, అలానే రాత పరీక్ష ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లోని ఇక్కడ మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది, రాత పరీక్ష అనేది ఉంటుందండి. ఓకే, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అనేది కూడా ఇచ్చారు. నెగిటివ్ మార్క్స్ కూడా మీకు ఉంటాయి. 1 రాంగ్ ఆన్సర్కి మీరు ఏంటంటే 0.25 అనేది ఇక్కడ మీకు మైనస్ అనేది చేస్తారు. అలానే ఇక్కడ మీకు ఏంటంటే ఎవరైతే ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే వాక్ అనేది మీరు ఏంటంటే నడవలసి వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు 4 hours ఇక్కడ మీరు క్వాలిఫై అనేది అవ్వాలి. ఫీమేల్స్కి అయితే 14 కిలోమీటర్లు 4 hours ఇక్కడ కంప్లీట్ అనేది చేయాలి. హైట్ కానీ మనం చూసుకుంటే 165 అనేది హైట్ కలిగి ఉండాలి ఇక్కడ మేల్ పర్సన్స్. అలానే ఫీమేల్ పర్సన్స్ 150 హైట్ అనేది కలిగి ఉండాలండి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చెస్ట్ అనేది మనకు అబ్బాయిలకి 79 ఉండాలి. అలానే మనకు శ్వాస కానీ తీసుకున్నట్లయితే 5 inches పెరిగి 84 అనేది ఇక్కడ మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ కూడా మీకు ఇచ్చారు, అవి కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంది డౌట్ రావచ్చు, ఇది అంటే ఎంపీలో వచ్చింది కదా మనం అప్లై చేసుకోవచ్చు. ఎస్ అండి, ఇక్కడ చాలా క్లియర్ అనేది ఇచ్చారు. ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మాత్రమే మన ఛానల్ అనేది తెలియజేస్తామండి. తప్పు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వము. కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా సెర్చ్ చేయాలనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి.
ఫ్రెండ్స్ మీరు తెలిసిన చాలా సింపుల్. గూగుల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగుజాబ్.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా దొరుకుతుంది. ఒకసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు అగ్రికల్చర్ సంబంధించి జాబ్ రావడం జరిగింది. అలానే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మీరు చూసుకున్నది అన్నదాత సుఖీభావకు సంబంధించి మీకు రావాలంటే కొన్ని సూత్రాలు చెప్పారు, దాన్ని పాటించాలి. అలానే ఎంటీఎస్ సంబంధించి అటెండర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ ఫుల్ మ్యాటర్ అనేది ఇచ్చాను. అన్ని కూడా రీడౌట్ చేసిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ 14వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు అయితే ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారని ఈ వీడియో రావడం జరిగిందండి. తప్పనిసరిగా ఇందులో అప్లై చేసుకొని మన సొంత రాష్ట్రంలోనే మీకు ఉద్యోగం అయితే వస్తుంది. ఇది పర్మనెంట్ ఉద్యోగాలండి. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అప్లై చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.